ఈ డ్రైన్స్ కూడా ఈఎన్సీ ఆర్డబ్ల్యూఎస్ లో ఇప్పుడే చెప్తాం సార్. అది పైపులు పెట్టమన్నా ఆ పైపులు కూడా పెట్టేసేయాలి ఇన్బిల్ట్ సిమెంట్ రోడ్ వేసేటప్పుడు క్రాస్ కానీ ఉంటే చాలాసార్లు చెప్పాము. అది మళ్ళీ మీరు ఇవన్నీ కూడా సర్క్యులర్ కింద ఇచ్చేసేయండి. It was issued, sir. It is being implemented. You put it on online also GOs. Then real-time governance ఏ వాడితే దే విల్ నో టుమారో. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి. జీవో కూడా ఉంటాయి దాంట్లో. యూ విల్ ఎక్స్ప్లెయిన్. సార్ కోనసీమ సార్. సో వన్ మోర్ ఇష్యూ సార్. సార్ ఏ సార్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అర్బన్ బాడీ సార్. సో రూరల్లో ఇప్పుడు నౌ బికాస్ ఆఫ్ యూ క్రియేట్ అర్బన్ బాడీ నౌ పాడేరు. పేసా చట్టం కింద వీ నీడ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్ సార్. పేసా కింద ఓన్లీ రూరల్ మాత్రమే ఉంది సార్. పంచాయత్ వరకే ఎక్స్టెన్షన్ ఏది సార్? పేసా చట్టం సార్, పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ వరకు ఉంది సార్. సో అది అర్బన్ ఏరియాస్ కన్వర్ట్ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ సార్ గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. విల్ టేక్ ఇట్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్ సార్. అలాంటి ఎంత పాపులేషన్ ఉంది? So we have around 10.5 lakh population, sir. Some 4-5 areas now చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది సార్, ఎస్పెషల్లీ పాడేరు, అరకు. అంటే ఎన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ గ్రేడ్ 3కి వస్తాయి? సార్ వీ హ్యావ్ గ్రేడ్ 1 లెవెల్లోనే వీ హ్యావ్ సార్ ఆల్మోస్ట్ 8 పంచాయత్స్ ఆర్ హ్యావింగ్ గ్రేడ్ 1 సార్, అండ్ అరౌండ్ 20 to 30 గ్రేడ్ 2 ఉంటుంది సార్. సో నవ్ లాట్ ఆఫ్ అర్బన్ ఇండికేషన్స్ వచ్చిన వల్ల ద రిక్వెస్ట్ ఇస్ సార్, ఈ టౌన్ ప్లానింగ్కి వీ డోంట్ హ్యావ్ ద ఎక్స్పర్టైజ్ సార్. వీ డోంట్ హ్యావ్ అర్బన్ అథారిటీస్ ఆల్సో టు గైడ్ అస్. సో రీజియన్ వైజ్ ఏదైనా అథారిటీస్ ఐటీడీఏకి అటాచ్ చేస్తే సార్ ఈ మన హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ పంచాయతీకి యూస్ఫుల్గా ఉంటుంది. నా ఉద్దేశం పంచాయతీని కొంచెం ఆ కల్చర్ కూడా మార్చాలంటే ట్రైబల్ ఏరియాలో వైబిలిటీ ఉండేటి మున్సిపాలిటీస్ కింద కన్వర్ట్ చేయగలిగితే ట్యాక్స్ పెంచాం, మున్సిపాలిటీస్ కన్వర్ట్ అంటే మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఆ పంచాయతీకి నరేగా రాదు. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. దాంట్లోనే మోడల్ పంచాయతీస్ కింద పెట్టండి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి స్లోగన్ దాన్ని తీసుకొద్దాం, రూ అర్బన్. మొన్న మాట్లాడుకున్న ప్రతి పంచాయత్ గ్రేడింగ్ అన్నారు కదా, మేబీ వుడ్ దట్ బి అప్లైడ్? సార్ ఇప్పుడు రీసెంట్గా పంచాయతీ గ్రేడింగ్లో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు సార్ డిప్యూటీ సీఎం గారు. అందులో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నిటినీ మనం మినిమం గ్రేడ్ 1 పంచాయతీ, స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా ఇస్తాము సార్. వీటిల్లో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ ఎట్లా అయితే సపోర్ట్ చేస్తుందో, ఈ గ్రేడ్ 1 ఆర్ స్పెషల్ గ్రేడ్లో కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సపరేట్గా ఒక వింగ్ పెట్టుకొని ఈ వీటికి టౌన్ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి, అంటే కంట్రీ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయిపోయింది సార్. మేబీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week ఇట్ విల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ యూ సార్. ఎన్ని వస్తాయి మీకు మార్గం? సార్ అరౌండ్ 250 వస్తాయి సార్. ఈ ట్రైబల్ ఏరియాలో కూడా పెట్టి ట్రైబల్ ఏరియాలో కూడా మేక్ ఇట్ గ్రేడ్ 1 పంచాయతీ కాకుండా రూ అర్బన్ పెట్టండి. అంటే రూరల్ ఏరియా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అనేది సెపరేట్ దానికి ఒక వింగ్ కూడా పెట్టండి. దట్ విల్ బి ఫ్యూచర్ సార్. అలా కనుక వస్తే ఈ ఏవైతే ఫ్యూచర్లో అర్బన్ ఏరియాగా మారబోతున్నాయో ఆ పంచాయతీలన్నింటిలోనూ ప్లానింగ్ అనేది ముందే మొదలైపోతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్ సార్. యా, యూ డూ ఇట్. నంద్యాల బీ బ్రీఫ్. మీకు ఇచ్చిన టైం కూడా 2 నిమిషాలు ఉంది ఇంకా. సార్ మనకి నంద్యాల సార్ స్టోన్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్స్ బేతంచెర్లలో 468 ఉన్నాయి సార్. అరౌండ్ 5,000 వరకు మనకి అక్కడ వర్క్ చేస్తారు సార్. ఈ వేస్ట్ అంతా కూడా అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద రోడ్ డంప్ చేయడం వల్ల డస్ట్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది సార్. మనకి అక్కడ ఇన్నోవేటివ్ ఎకో స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు సార్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ చేయడానికి. అగైన్ సిమెంట్ ఫ్యాక్టరీస్ బ్యాక్ పంపించడానికి, లేదు అంటే సిమెంట్ బ్రిక్స్ తయారు చేయడానికి. మనం 4.5 acres ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఏపీఐఐసికి ఇచ్చాం సార్. ఏపీఐఐసి 5,50,000 రూపీస్ పర్ ఏకర్ ఫిక్స్ చేశారు. సార్తో చైర్మన్ సార్తో కూడా మాట్లాడారు సార్. వాళ్ళు కొంచెం అది తగ్గించి, లేదు అంటే ఆన్ లీజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడిగితే ఇమీడియట్గా అది మనము టేకప్ చేయడానికి ఈజీ అవుతుంది సార్. పీయూష్ సారీ యువరాజ్ ఇమీడియట్గా చేసేయండి. విల్ గెట్ ఇట్ డన్. విల్ ఇష్యూ ఆర్డర్. సార్ కోనసీమ సార్. సార్ మా దగ్గర సార్ ఇప్పుడు రోడ్స్ అండ్ సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ ఏవైతే వేస్తున్నారు